నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కఠిన ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును స్వీకరించారు. హిందూ ముస్లిం తేడా లేకుండా మత సామరస్యాన్ని చాటుతూ ఒకరి పండుగలకు ఒకరు హాజరవుతూ మనమంతా ఒక్కటే అన్న భావంతో పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ముస్లిం పెద్దలు, కొత్తపల్లి పూర్వ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ చేయడం జరిగింది. మనకి ఇఫ్తార్గా మంచి ఆతిథ్యం. అదేవిధంగా ఏదైతే ఈ పండుగ 27 రోజులుగా నిష్టగా దేవుడి పైన ఇలా ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉండాలని సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ, ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ. చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా, ముఖ్యంగా పండుగ ఒక గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ. రోజా ఏదైతే వీళ్ళు పాటిస్తారో అది మనకు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పాటించడం మాత్రం చాలా కష్టమైంది. అట్లాంటిది వాళ్ళు 30 రోజులు ఆ భగవంతుడి అల్లా సమక్షంలో వాళ్ళు ఏదైతే రోజా పాటిస్తారో దాన్ని చివరి రోజున ఈద్ 30వ తారీఖు నెల రోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్తపల్లి ముస్లిం సోదరులకు కానివ్వండి, నియోజకవర్గాల అందరి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సోదరులు ఏ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ గురించి మా దృష్టికి బ్యాలెన్స్ వర్క్ తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సదర్ సాబు కానివ్వండి, ఇక్కడ ఉన్న సోదరులందరికీ రంజాన్కి కానుకగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాలెన్స్ వర్క్ మేము త్వరలో HDFలో పెట్టి ప్రొసీడింగ్ కాపీ కూడా మేము తీసుకొస్తామని చెప్పి ఒకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, నన్ను ఇంత మంచి గొప్ప రోజు ఇఫ్తార్ వెందుకి నన్ను పిలిచి ఆతిథ్యం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తూ